హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తున్నాం చీజ్ కేక్ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ బిస్కెట్స్ అనేవి క్రష్ చేసుకోవాలి. క్రష్ చేసుకోవడానికి నేను మిక్సీ జార్ అనేది యూస్ చేస్తున్నాను. ఈ మిక్సీ జార్లో బిస్కెట్స్ అనేవి వేసుకొని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. కొంచెం క్రష్గా అయింది కదా. ఈ పౌడర్ అనేది నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇందులోకి నేను మెల్ట్ చేసిన బటర్ అనేది కలుపుతున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ పౌడర్ అనేది ఇప్పుడు నేను ఒక ట్రేలోకి సర్దుతున్నాను. ఫస్ట్ నేను ఆ ట్రేకి బటర్ అనేది అప్లై చేశాను మొత్తం. తర్వాత నేను ఒక గరిటె యూస్ చేసి దాంతో నేను ఆ పౌడర్ అనేది బాగా సర్దుతున్నాను, ఎక్కడ ఖాళీలు లేకుండా. మొత్తం నీట్గా అలా సర్దిన తర్వాత దాన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు క్రీమ్ ప్రిపరేషన్ చూద్దాము. ఇప్పుడు నేను ఫ్రెష్ క్రీమ్ అనేది తీసుకుంటున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్లో కొంచెం మిల్క్ మేడ్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో నేను ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కూడా మిక్స్ చేసుకున్నాను. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన ట్రేని తీసుకొని ఆ ట్రే మీద ఈ బ్యాటర్ అనేది పోసుకోవాలి. ఈ క్రీమ్ బ్యాటర్ మొత్తం ఈవెన్గా పోసుకున్న తర్వాత దాని మీద గార్నిష్ కోసం నేను బిస్కెట్ పౌడర్ అనేది వేస్తున్నాను. ఇలా మొత్తం గార్నిష్ అయిపోయిన తర్వాత ఈ ట్రేని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 అవర్స్ వరకు ఉంచి తర్వాత సర్వ్ చేసుకొని మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.